శ్రీరామనవమి అంటే శ్రీరాముడి పుట్టినరోజు అని చెప్తూ ఉంటారు. మరి చాలా సందర్భాలలో అదే రోజున సీతారాముల కళ్యాణం చేస్తూ ఉంటారు. మరి ఇంతకీ పుట్టినరోజా, పెళ్లి రోజా? మీరే చెప్పండి. శ్రీరామచంద్రుడు అనగానే ఎవరి చేతులైనా ఇలా దగ్గరికి వచ్చేసేయాల్సిందే. శ్రీకృష్ణుడు అనగానే ఎవరైనా కూడా అని చిరునవ్వు నవ్వాల్సిందే. రామకృష్ణుడు ప్రపంచానికి మార్గోపదేశం చేసేటటువంటి భారతీయ సనాతన ధర్మానికి సంబంధించిన దేవతామూర్తులు. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. అలాంటి ఆ రామచంద్రమూర్తి జన్మించిన రోజు చైత్రశుద్ధ నవమి. పూర్ణేతు 12 నెలలు పూర్తి అయిన అనంతరం తారణనామ సంవత్సరం చైత్రమాసం శుక్లపక్షం నవమి తిథి శ్రీరామచంద్రమూర్తి జన్మించినటువంటి రోజు. శ్రీరాముడికి సీతాదేవికి వాల్మీకి రామాయణాన్ని అనుసరించి వివాహం అయినటువంటి రోజు వైశాఖ మాసం శుక్లపక్షం దశమి తిథి ఉత్తరా నక్షత్రం అభిజిన్ ముహూర్తం. వైశాఖ మాసంలో సీతారామ కళ్యాణం అయిన నేపథ్యంలో మరి ఈనాటి కాలంలో నవమి నాడు ఎందుకు చేస్తున్నారంటే భద్రాద్రి క్షేత్రంలో శ్రీరామచంద్రుల వారి ఆలయ సంబంధంగా నిర్వహించేటటువంటి ఉత్సవాలలో బ్రహ్మోత్సవాలు ప్రత్యేకం. పాడ్యమి మొదలుగా పౌర్ణిమ వరకు నిర్వహించేటటువంటి ఈ వసంత నవరాత్రోత్సవ సందర్భంగా కళ్యాణోత్సవం ఒక అంతర్భాగంగా నిర్వహించవలసినటువంటి విధి కనుక ఈ క్రమంలో నవమి నాడు కళ్యాణోత్సవం నిర్వహించి దశమి నాడు మహాసామ్రాజ్య పట్టాభిషేకాన్ని ఏర్పాటు చేస్తారు. భద్రాచల క్షేత్రంలో నిర్వహించేటటువంటి ఈ ఉత్సవం జగత్ కళ్యాణోత్సవం.